ఒక వ్యక్తి జీవితంలో రోగం రావడానికి, అశాంతి రావడానికి, శ్రమలు రావడానికి, బాధలు రావడానికి, కలవరాలు రావడానికి, ఓడిపోవడానికి, నిరాశ చెందడానికి, దిక్కులేని వాడిగా మారిపోవడానికి, ఎప్పుడు కూడా వారి జీవితాల్లో కన్నీటితో బ్రతకడానికి గల కారణాల్లో ఒక కారణం ఏంటంటే ఏదో పాపం ఆ వ్యక్తిని తప్పకుండా ఏలుబడి చేస్తుంది. ఏ పాపం చేస్తావు నువ్వు? ఈ రోజున మీ భర్త గారిని తిట్టావా? తిట్టలేదండి. మీ భార్యని తిట్టావా? తిట్టలేదండి. ఎవరిదైనా ఏదైనా ఆశించావా? ఆశించలేదండి. ఎవరికైనా కీడు చేసావా? చేయలేదండి. మరి నువ్వు అన్ని రీతులుగా బాగానే ఉన్నావు, నీ రిపోర్ట్లనే బాగానే ఉన్నాయి, అయినా నీకెందుకు ఇలాంటి శోధన కలిగిందంటే నా దేవుని దగ్గరికి వెళ్తే అసలైన స్కానింగ్ చెప్తుంది, నువ్వు ప్రార్థన చేయలేదు, అదే పెద్ద పాపం. ఆలోచిస్తున్నారు కదా? ఆ ప్రార్థన చేయని పాపము నీ మీద మోపబడి ఉన్న కారణాన్ని బట్టి ఈ శ్రమలు అనుభవిస్తున్నావు, నువ్వు ఈ బాధను అనుభవిస్తున్నావు, ఈ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావు.